డిసెంబర్ 7వ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి రాత్రి 7:30 తరువాత ఇలా జరగక తప్పదు. అయితే కుంభరాశి వారికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల సమస్యలు కావచ్చు, ప్రేమ సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, వ్యాపారంలో నష్టం రావటం కావచ్చు, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, అనారోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా ఉండకపోవటం, అంతేకాదు ఇంకా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్పబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు అయినా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి, ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక వీరి సెల్ నంబర్ వచ్చేసి 7993422886. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి, మీ సమస్యలను తొలగించుకోండి. రాత్రి 7:30 తర్వాత ఏం జరుగుతుంది, అలానే ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఈ రాశిలో జన్మించిన వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు కుంభరాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి వచ్చి శనీశ్వరుడు. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి శనివారం రోజున ఏ విధంగా ఉంది అంటే గనక, కుంభరాశి వారు నీతి నిజాయితీ గల వ్యక్తులు. నీతిగా నిజాయితీగా ఉండటానికి 100% ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకాదు ఈ వ్యక్తులకి అంటే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మోసం చేసేవారు అంటే చాలా అసహ్యం. వీరు ఎవరిని మోసపరచరు, అలానే మోసపోవటానికి కూడా సిద్ధంగా ఉండరు. అన్నింటిలో చాలా చురుగ్గా ఉంటారు. అంతేకాదు కుంభరాశి వారు చాలా తెలివైనటువంటి వారు. అన్నింటికంటే ముఖ్యంగా దాన ధర్మాలలో ముందుగా ఉంటారు. దానం చేయాలి అనేటటువంటి వ్యక్తిత్వం అధికంగా ఉంటుంది. ఈ కుంభరాశి వారు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు, ఎవరిని కూడా మాటలు అనరు. ఎవరైనా ఏదైనా మాట అన్నా సరే పడరు. అంటే వీరు ఎవరిని ఏమి అనరు, ఎవరైనా ఏమైనా అంటే మాత్రం తట్టుకోలేరు. అలా వీరిలో ఈ లక్షణం అనేది అధికంగా ఉంటుంది. నిజానికి కుంభరాశి వారి దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే 5 రూపాయలైనా సరే దానం చేయటానికి ముందుకు వస్తూ ఉంటారు. వీరిలో అధికంగా ఉన్నతమైనటువంటి గుణమైనా లేదా మంచి గుణమైనా అధికంగా ఉండే గుణం ఏమిటి అంటే కనుక దానగుణం. దానగుణం, ధర్మం చేయటం వీరిలో అధికంగా ఉంటుంది. ఆ దాన ధర్మాలు వీరిని ఉన్నత స్థాయిలో నిలబెడుతూ ఉంటాయి. మంచి వ్యక్తులు, కుంభరాశిలో జన్మించే వ్యక్తులు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఆ యొక్క వ్యక్తిత్వమే వీరిని కాపాడుతూ ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొని ముందుకు సాగిపోయి విజయాన్ని సాధించినటువంటి వ్యక్తులు. ఎంతో కష్టపడి ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా ఇంకా కష్టపడాలి, ఇంకా సంపాదించాలి అనేటటువంటి భావన వీరిలో అధికంగా ఉంటుంది. అంతేకాదు వీరు ఇంకా ఇంకా ఎదగాలి అనేటటువంటి తపన అధికంగా ఉంటుంది. వీరు జీవితంలో సుఖపడాలి, సుఖంగా తిని కూర్చోవాలి అనేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు కానే కాదు. ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం వస్తుంది అనేటటువంటి వ్యక్తులు. కానీ కొంతమంది కుంభరాశి జాతకులకి మాత్రం ఒక సమస్య తీరింది అనుకోగానే మరొక సమస్య వచ్చి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలా కొంతమంది కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొన్ని రకాల తీవ్రమైనటువంటి కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. అంతేకాదు ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో అనుకుని విధంగా అదృష్టాన్ని పొందే అవకాశం అధికంగా ఉంది. ధనం అనేది అద్భుతంగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ధనపరమైనటువంటి సమస్యలు సైతం ఈ సమయంలో తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థికంగా వీరు జీవితంలో స్థిరంగా సెటిల్ అయ్యే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. నిజానికి కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూస్తారు. అంతేకాదు వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. అంటే వీరి జీవితంలో ఏదైతే అనుకున్న పనులు సాధించాలి అనుకుంటారో అవి ఖచ్చితంగా సాధించే వరకు నిద్రపోరు. ఏదైనా సరే సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొనేంత శక్తి, సామర్థ్యం వీరిలో ఉంటుంది.
దేనికి కూడా భయపడరు, తప్పు చేయరు, భయపడరు. అంతేకాదు వీరు తెలిసి తెలిసి ఏ తప్పు చేయరు. ఒకవేళ చేయవలసి వచ్చినా నిర్భయంగా ఒప్పుకునేటటువంటి దమ్ము ధైర్యం అనేది కుంభరాశి వారిలో ఉంటుంది. అంతేకాదు ఈ కుంభరాశి జాతకులు ఏదైనా సాధించాలి అనుకున్నా లేదా ఈ కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకున్నా 100% ఎదిగే వరకు వదిలిపెట్టనే పెట్టరు. ఇది అక్షర సత్యం. ఎందుకంటే కుంభరాశి జాతకులలో అంత గొప్ప పట్టుదల ఉంటుంది. వీరు ఎందుకంటే జీవితంలో ఆర్థిక పరంగా ఎన్నో రకాల సమస్యలను చూసి ఉంటారు. వాటిని మళ్ళీ వారి యొక్క అంటే సంతానానికి అంటే వారి పిల్లలకి ఆ సమస్య రాకుండా ఉండటం కోసం వీరు చాలా రకాల కష్టాలు పడుతూ ఉంటారు. ఆ యొక్క అనేక రకాల సమస్యలకి అంటే ఏదైతే ఉందో కారణాలు, ఆ కారణాలను తొలగించుకోవటానికి మరియు వీరిని ఎవరైతే వీరు దీనస్థితిలో ఉన్నప్పుడు అంటే ఏడిపించటం కానీ లేదా ఈ యొక్క కుంభరాశి వారిని చిన్న చూపు చూడటం కానీ అలా చేసి ఉంటే గనక తిరిగి వారే మీ యొక్క కాళ్ళ దగ్గరికి వచ్చే విధంగా చేసే అంతవరకు కూడా మీ పట్టును విడవరు అని చెప్పుకోవచ్చు. అంటే ఎవరైతే వీరిని అవమానించారో వారి ముందే ఎదగాలి అనేటటువంటి పట్టుదల గట్టిగా ఉంటుంది. ఖచ్చితంగా ఎదిగి చూపిస్తారు కూడా కుంభరాశి వారు. అంతటి గొప్ప దమ్ము ధైర్యం అలానే అనుకున్నది సాధించేటటువంటి శక్తి సామర్థ్యం ఈ కుంభరాశి వారిలో అధికంగా ఉంటుంది అనడంలో అసలు ఏ మాత్రం కూడా సందేహం లేనే లేదు అని చెప్పుకోవచ్చు. కుంభరాశిలో జన్మించినటువంటి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, వీరి పనితీరు చాలా బాగుంటుంది. నలుగురు వీరి పనితీరుని మెచ్చేటటువంటి స్వభావం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా వీరు చేసే పనిని మెచ్చుకుంటారు. అంత అద్భుతంగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా మంచిగా శ్రద్ధ పెట్టి మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు. అంతేకాదు ఈ కుంభరాశి వారు అంకిత భావంతో పనులను పూర్తి చేస్తూ ఉంటారు. అందువల్ల వీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక మంచి పనితనం కనిపిస్తుంది. తద్వారా వీరి యొక్క పై అధికారుల చేయ కానీ లేదా వీరి యొక్క ఆఫీస్లో సీనియర్స్ చేత కానీ ఎక్కువగా ప్రశంసలను పొందుతూ ఉంటారు. ఆఫీస్లో కూడా అందరితో కలివిడిగా ఉంటారు, అందరితో కలిసిపోతారు, కలిసికట్టుగా పనిచేస్తారు. వీరిలో గర్వం అనేటటువంటి విషయం అది అసలు ఉండనే ఉండదు అని చెప్పుకోవచ్చు. గర్వం అనే విషయం ఉండదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేటటువంటి ఒక అంటే దానిపైన వీరు అద్భుతంగా ఉంటారు. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండేటటువంటి లక్షణం. ఎవరి ముందు కూడా వీరి యొక్క గొప్పని కానీ వీరి యొక్క అంటే గర్వాన్ని కానీ చూపించుకోరు. వీరు ఎక్కడ అవసరానికి తగినట్టుగా ఉంటారు. అంటే ఎక్కడ ఎలా ఉండాలి అనేటటువంటి విధి విధానాలపైన పూర్తి అవగాహనతో ఉంటారు. మంచి దగ్గర మంచిగా ఉంటారు, చెడు దగ్గర చెడుగా ఉంటారు. ఇలా వీరు మంచివారితో చాలా మంచిగా ప్రవర్తిస్తారు. అలానే చెడు వారితో అంతకు మించిన చెడ్డగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే వీరు అంటే వ్యక్తిత్వాన్ని బట్టి మెదులుకుంటూ ఉంటారు. ఎవరికి ఏ విధమైనటువంటి రెస్పెక్ట్ ఇవ్వాలో వారికి ఇస్తూ ఉంటారు. రెస్పెక్ట్ని ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు కుంభరాశి వారు. అంతేకాదు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అధికంగా ఉండేటటువంటి లోపం ఏమిటి అంటే గనక వీరికి ఆవేశం ఎక్కువ. క్షిణితావేశం అంటారు కదా, అంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా ఆవేశంకి వెళుతూ ఉంటారు. ఆవేశాన్ని కొద్దిగా తగ్గించుకుంటే గనక ఇక వీరికి తిరుగు ఉండదు. సమాజంలో కూడా మంచి పేరు ఉంటుంది. అంతేకాదు వీరికి అనవసరమైనటువంటి ఆవేశం తగ్గితే గనక ఇక జీవితంలో ఎదుగుతూ ఉంటారు. అలానే కుంభరాశి వారికి ఉద్యోగపరంగా ఎదురు చూస్తున్నటువంటి విషయాల్లో విజయాన్ని పొందుతారు. అంతేకాదు వివాహాది శుభకార్యాలు లేట్ అవుతున్నా అందులో కూడా విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా కుంభరాశి వారు డిసెంబర్ 7వ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా విజయాన్ని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో విజయవంతం అవుతూ ఉంటారు. కనుక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో డిసెంబర్ 7వ తారీఖు శనివారం రోజున సాయంత్రం అంటే రాత్రి 7:30 కానీ 7:22 నుండి 7:30 లోపు ఒక శుభవార్తను అందుకుంటారు. ఖచ్చితంగా డబ్బు విషయంలో మాత్రం శుభవార్త అందుతుంది. రావాల్సిన అప్పు తిరిగి రావటం కానీ ఎవరికైనా అప్పులు ఇవ్వాలి అంటే అందులో కూడా సక్సెస్ కావటం కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ వంటి వాటిల్లో కానీ లేదా మీకు ఇంకా ఏదైనా ఇతర మనీ మీకు